హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను. ఆ వీడియో ఏంటంటే, చాలామంది క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత చెప్పేటటువంటి కొన్ని మెయిన్ డీటెయిల్స్, అదే హెల్త్ గురించి కానీ, రిలేషన్షిప్, కెరియర్, మనీ అండ్ అందరూ మిస్ చేసేటటువంటి ఎమోషన్స్ అనేవి మన లైఫ్లో ఎలా లీడ్ చేస్తాయి, మనల్ని మంచి లేదా చెడు లేదా సక్సెస్ లేదంటే సక్సెస్ లేనితనం, వీటన్నిటికీ కూడా ఈ HRCM హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ విషయంలో ఎమోషన్స్ ఎలాంటి రోల్ని ప్లే చేస్తాయి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనకి కావలసిన దాన్ని మనం ఎలా మేనిఫెస్టేషన్ చెయ్యాలి అనేదాన్ని మీకు నేను ఫ్రీగా ఒక క్లాస్ పెట్టాలనుకుంటున్నాను. సో నేను వాట్సాప్ గ్రూప్ది నేను కింద మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ గ్రూప్ త్రూ అందులోకి వచ్చి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నేను జూమ్ లింక్ పంపిస్తాను. ఎవరైతే ఫస్ట్ క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రం అందులో రిజిస్టర్ అవ్వగలుగుతారండి. సో మై టార్గెట్ ఈజ్ 100. సో ఎవరైతే ఫస్ట్ ఆ జూమ్ క్లాస్కి వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళు ఈ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది అటెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులోకి వచ్చి క్లాస్ అటెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి 3 ఇంపార్టెంట్ డేస్ వస్తున్నాయండి. ఒకటి ఫస్ట్, 2 అమావాస్య, 3 0707 పోర్టల్. సో వీటిల్లో మనం చేయాల్సిన రిచువల్స్ ఏంటి, ఎలా మనల్ని మనం ఎదగడానికి ఏ ఎనర్జీస్ని మనం తీసుకోగలము, అలాంటి ఎనర్జీస్ ఉండడం వల్ల మనకి లోబడి ఉండడం వలన మనకి ఎలాంటి బెనిఫిట్స్, ఇట్లా చాలా రిచువల్స్ అండి. అమావాస్య రోజున కార్డ్ కటింగ్స్ ఎలా చేయాలి, ఈసారి లైవ్లో నేను కార్డ్ కటింగ్స్ చేపిస్తాను. లాస్ట్ టైం మనం పౌర్ణమిది క్లాస్ తీసుకున్నాం కదా, ఈసారి డైరెక్ట్ లైవ్ క్లాస్ నేనే చేపిస్తాను, బట్ జూమ్లో చేపిస్తాను నేను. అండ్ ఫస్ట్ ఏదైతే వస్తుందో మనకి జూలై 1 ఏదైతే వస్తుందో దానికి సంబంధించిన రిచువల్స్ కూడా మనం ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ మళ్ళీ పోర్టల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఈసారి పోర్టల్ కూడా ఎందుకంత ఇంపార్టెంట్, లాస్ట్ టైం మనం 0606 వీనస్కి సంబంధించి చేసాం కాబట్టి ఈసారి ఎవరు వస్తున్నారు, ఎలాంటి రిచువల్స్ వస్తున్నాయి, ఏం చెయ్యాలి, ఇక్కడ నుంచి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. నేను నాకు పౌర్ణమి క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు 6 to 7 months దాని ఎనర్జీ ఉంటుంది. అందుకే ఇక్కడే మేనిఫెస్టేషన్ చేయండి అన్నాను. ఆ మేనిఫెస్టేషన్స్ చేసిన వాళ్ళకి బూస్టప్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నీ కూడా ఈ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఫ్రీ మాస్టర్ క్లాస్లో మాత్రం కంపల్సరీ హెచ్ అంటే ఏంటి, హార్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, వాటిని మనం ఎలా కరెక్ట్ లైన్లో పెట్టుకోవాలి. ఒక ట్రైన్ వెళ్ళాలంటే మనకు ఒక ట్రాక్ కావాలి. ఆ ట్రాక్ మీద కరెక్ట్గా వెళ్తేనే ట్రైన్ అనుకున్నటువంటి గమ్యానికి వెళ్తుంది. కానీ దాని మధ్యలో మార్చాల్సిన వాళ్ళు, అంటే లైక్ ఈ ట్రాక్ నుంచి ఆ ట్రాక్కి వెళ్ళాలంటే ఒక పర్సన్ ఉండే ట్రాక్ని మారుస్తూ ఉంటారు, అప్పుడు అది కరెక్ట్గా వెళ్తుంది. లేదు అనుకుంటే ఒక రూట్లోకి వెళ్ళిపోతుంది, దానికి ఆపోజిట్ ట్రైన్ రావచ్చు, ఏమైనా రావచ్చు. సో అలాగా మనం ఎలా రూట్స్ని చేంజ్ చేసుకోవాలి, ఎలా మన ప్రయాణాన్ని సాఫీగా జరుపుకోవాలి. అసలు జనరల్గా చాలామందికి మనీ ఎందుకు స్టక్ అవుతుంది, రిలేషన్షిప్ ఎందుకు పాడవుతూ ఉంటాయి, ఓకే, హెల్త్ ఎందుకు ఆల్వేస్ మనకి నచ్చినట్టు కాకుండా ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం, కెరియర్ ఆర్ బిజినెస్లో మనం ఎందుకు ఎక్కువగా ఎదగలేకపోతాం. ఒకసారి వస్తుంది మేనిఫెస్టేషన్ చేయగానే మళ్ళీ స్టాప్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ఏదైనా చేస్తే కానీ అలా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ ఎమోషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మార్చుకోవాలి అంటే ఎమోషన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మన ఫ్రీ మాస్టర్ క్లాస్లో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఇంతవరకు నా క్లాసెస్కి అటెండ్ కాలేని వాళ్ళు కూడా ఫస్ట్గా మిమ్మల్ని నేను వెల్కమ్ చేస్తున్నానండి. సో ఈ ఫ్రీ క్లాస్ని యూజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం తర్వాత జరిగే క్లాసెస్ డీటెయిల్స్ కూడా ఈ క్లాస్లో మీకు నేను చెప్తానమాట. ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఏంటి, ఆ క్లాసెస్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఎప్పుడు నేను వాటి గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను, లైవ్ చేస్తాను, క్లాసెస్ చేస్తాను, ఎవ్రీథింగ్ మనం అక్కడ డిస్కస్ చేసుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ యాక్చువల్గా ఫ్రీ మాస్టర్ క్లాస్ గురించి. అండ్ ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నవి ఏమిటంటే, మనం ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్స్ జరగలేదు అని అంటే ఫస్ట్ మన బాడీ యొక్క సిచ్యువేషన్ని చూసుకోవాలండి. స్ట్రెస్ అనేది చాలా డేంజరస్. దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఎప్పుడు స్ట్రెస్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మన మస్కులర్ బాడీ మీద, నర్వ్ సిస్టమ్ మీద, స్కెలిటల్ మీద, నెక్స్ట్ వచ్చేసి డైజెషన్, ఓకే,
డైజెస్టివ్ సిస్టమ్ మీద, ఎండోక్రైన్ మీద. అసలు ఇవంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. బట్ మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మాత్రం ఇలాంటి ఒక అంటే మీకు ఇది జరగట్లేదు అని ప్రతిదీ మనతో మాట్లాడుతుంది, చేస్తుంది, చెప్తున్నప్పుడు ఈ 5 ఏవైతే ఉంటాయో మన మస్కులర్ కానివ్వండి, నర్వ్ సిస్టమ్ కానివ్వండి, ఎండోక్రైన్ కానివ్వండి, డైజెషన్ సిస్టమ్ కానివ్వండి, స్కెలిటల్ కానివ్వండి, ప్రతి దాని మీద మన బాడీ మనకి మీరు స్ట్రెస్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉండడం వల్ల నా బాడీ నుంచి రిలీజ్ అవ్వాల్సినటువంటి గుడ్ హార్మోన్స్ రిలీజ్ కావటం లేదు. అవి రిలీజ్ కాకపోవడం వల్ల నేను స్ట్రెయిన్ ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ దాన్ని నమ్మకుండా 2:13% లాగా చేస్తున్నారు. అంటే 2 hours మంచిగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, 13 hours అనుమానిస్తున్నారు. అవుతుందో లేదా, అనుమానం అవుతుందా లేదా, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్, ఎలా వస్తుంది, ఎవరు తీసుకొస్తారు, ఎవరు ఇస్తారు, ఎందుకు అవుతుంది, అది మన భ్రమ కాకపోతే, లేకపోతే వేరే ఎవరైనా చెప్పినప్పుడు ఇది జరగదు, అది ఇదని మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము, అది ఇదని అన్నప్పుడు ఎవరు సరేనమ్మా, ఎవరు ఎక్స్పీరియన్సెస్ చెప్పినా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ పాజిటివ్ కాకపోతే డోంట్ టేక్. ఓకే, ఎంతోమంది ఎన్నో సాధించారు, మనకి ఎంతోమంది ఇన్స్పిరేషనల్ పర్సన్స్ మన చుట్టూ ఉన్నారు. సో ఆ 2:13%లో మీరు ఉండడం వల్లే మేనిఫెస్టేషన్స్ జరగవండి ఫాస్ట్గా. 13:13 ఎవరైతే ఉంటారో, అసలు యాక్చువల్గా ఇది 16:16. సరే, వేరే థింగ్స్ కోసం మనం 3 hours తీసేసినా కూడా ఈ 16:62 మేనిఫెస్టేషన్స్లో ఎవరుంటారు, ఇది చెయ్యాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేను మాస్టర్ క్లాసెస్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ మనకి ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు చూద్దాం. మనకుండేటటువంటి వాటిల్లో నరాలు, నాడులు, గ్లాండ్స్, బాడీ, నర్వ్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, స్కెలిటన్, వీటిలో ఎండోక్రైన్ ఏదైతే ఉందో అక్కడ వీటిలో మెయిన్ ఏం తీసుకోవాలంటే పిట్యూటరీ గ్లాండ్ అని మన బ్రెయిన్లో పైన మన సహస్రార చక్రం కిందకి ఉంటుంది. మన థర్డ్ ఐ చక్ర దగ్గర వచ్చేసి పీనల్ గ్లాండ్ ఏవైతే ఇవి ఉంటాయో ఇవి 2 కనెక్ట్ అయిన ఒక ప్లేస్ లాగా ఉంటుంది కదా అక్కడ. ఇక్కడ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ ఆర్ అడ్రినల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క బ్రెయిన్ రిక్వెస్ట్కి అవి రెస్పాండ్ అవుతుంటాయి. సో ఎలాగంటే సర్టన్ హార్మోన్స్, ఇప్పుడు హ్యాపీ హార్మోన్సా బ్యాడ్ హార్మోన్స్ ఏంటి అనేది ఇప్పుడు వద్దు, వై బికాస్ మీకు గుర్తుండొచ్చు బ్యాడ్ హార్మోన్స్ ఆర్ఎల్స్ అండ్ గుడ్ హార్మోన్స్. ఓకే, గుడ్ హార్మోన్స్ ఆల్వేస్ మన మైండ్కి, బాడీకి, ఎనర్జీ లెవెల్స్కి, సోల్కి కూడా మంచి చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ హార్మోన్స్ వీటికే చెడు చేస్తాయి అన్నమాట. సో ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్స్కి, అడ్రినల్ గ్లాండ్స్కి ఏమవుతుందంటే మన హార్మోన్స్ ప్రొడక్షన్ హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ బ్యాడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు మరింతగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ప్లీజ్ వద్దు అని మన బాడీతో మాట్లాడినప్పుడు ఈ బ్యాడ్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో వాటి నుంచి మనకి సంకేతాలు వస్తాయి అన్నమాట. ఆ సంకేతాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా నెగ్లెక్ట్ చేసేసి పెద్దగా పట్టించుకోకుండా ఆలోచించుకుంటూ ఎక్కువ పదే దాన్నే మనం తలుచుకోవటం, దానివల్ల ఏమైతుందంటే కార్టిసోల్ హార్మోన్ అనేది దాని మీద ఎఫెక్ట్ పడిపోతుంది అనమాట. సో మీరు ఏం చేయాలనుకున్నా కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు కూడా ఈ యొక్క గ్లాండ్స్ మీద, ఎటువంటి గ్లాండ్, థైమస్ గ్లాండ్ కానివ్వండి, థైరాయిడ్ గ్లాండ్ కానివ్వండి, పిట్యూటరీ గ్లాండ్ కానివ్వండి, పీనల్ గ్లాండ్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ గ్లాండ్స్ మీద ఆర్ నర్వ్ సిస్టమ్ మీద మనం దాని మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. మనకి బాడీ చెప్తుంది, హెడేక్ రూపంలో చెప్తుంది, యాక్స్ రూపంలో చెప్తుంది, పెయిన్స్ రూపంలో చెప్తుంది, నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, ఇవన్నీ కూడా ఏదో ఒక స్ట్రెస్ మీద డిపెండ్ అయ్యి మనకి చెప్పేవన్నమాట. కానీ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. కావాలంటే మీరు ఒక్కసారి ఒకప్పుడు మీ హెల్త్కి ఇప్పుడు మీ హెల్త్కి ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. ఒకప్పుడు 1 గంట 2 గంటలు 3 గంటలు కంటిన్యూస్గా పని చేసినా కూడా మనకి ఎటువంటి అలసట అనేది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇప్పుడు 1 hour పని చేస్తూ ఉంటే 1 hour రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అంటే ఏ లెవెల్లో మీ బాడీ స్ట్రెంగ్త్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. మేనిఫెస్టేషన్స్ అంటే అమ్మ నాట్ ఓన్లీ ఎఫర్మేషన్స్, నాట్ ఓన్లీ స్పిరిచువల్ కనెక్షను ఆర్ ఎల్స్ ప్రతిరోజు జనరల్ రైటింగ్ ఇవే కాదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్ట్ కావాల్సింది మన బాడీ, మన బ్రెయిన్, మన హార్ట్, మన గట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలియక చాలామంది ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఎఫర్మేషన్స్ చేస్తారు, కంటిన్యూస్గా హోపోనోపోనో చేస్తారు. వీటితో పాటు ఏం తెలుసుకోవాలి, అసలు ఇంటర్నల్గా మనకి ఏమవుతుందో తెలుసుకోకుండా మీరు ఎన్ని చేసినా కూడా
ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పార్సిల్ చేస్తున్నామండి, పార్సిల్ చేస్తున్నప్పుడు దాని లోపల ఏమున్నదో తెలుసుకోకుండా, ఇప్పుడు మీరు దాని లోపల ఏదో బాంబే పెట్టారనుకుందాం, దాన్ని పార్సిల్ చేయకుండా నేను డెలివరీ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే ఎక్కడో పట్టుకున్నారనుకోండి మిమ్మల్ని, ఆ తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ పొజిషన్. అలాగే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని పార్సిల్ చేసి పైనుంచి అందంగా ఒక స్టిక్కర్ అంటించడం, ఒక ప్యాకేజ్ చేయడం లాంటిదే ఈ అఫర్మేషన్స్, హోపోనోపోనో చేయడం అనేది. అస్సలు బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగితే, ఓహో మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇలాంటి ఒక రియాక్షన్ వస్తుంది, సో ఆ రియాక్షన్కి మనమే యాక్షన్ అనేదాన్ని చూపించి దాన్ని క్లియర్ చేయాలి అని మీకు అర్థమవుతుంది. ఓకే, బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీ అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్లో ఎంతవరకు మీరు రిజల్ట్ సాధించగలరు అనేది తెలుస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ మజిల్స్ ఎప్పుడైనా పట్టేసినట్టు కానీ, లేకపోతే టెన్షన్గా అనిపించడం కానీ, హెడేక్, మైగ్రెయిన్స్, మజిల్లో సడన్గా పట్టుకుంటుంది తెలుసా, ఎప్పుడన్నా మీకు పట్టుకోవడం ఇలాంటివి, ఇవన్నీ కూడా మీ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో మజిల్ని ఫస్ట్ బ్లాక్ చేస్తుందండి. ఆ మజిల్ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్తుంది మరి, మీరు ఓపెన్ అప్ ఒక తలుపు తీసి ఓకే ఎలా అంటే తలుపు తీయడం ఇన్ ద సెన్స్ మీరు పాజిటివ్గా ఉండడమే, మీరు బ్లాక్ చేసుకుంటున్నప్పుడు తలుపు వేసేసిన దాంట్లో ఆరల్స్ లేకపోతే ఏదైనా ఒక పిల్లిని ఇంట్లో పెట్టి కొడితే ఏం చేస్తుందండి, తర్వాత మన మీద ఖచ్చితంగా ఒకనొక టైంలో అది తిరగబడుతుంది ఏవైనా సరే. అలాగే మీరు మీ మస్కులర్ లెవెల్లో కూడా ఆ స్ట్రెస్ని బాగా ఇంజెక్ట్ చేసేసి, లేదు నాకు అవ్వదు, నాకు జరగదు, నాకు ఎప్పుడు ఇంతే, నన్నే అర్థం చేసుకోరు, నేను ఎలా అనుకుంటున్నాను, మా వారు ఎందుకు ఇలా ఉన్నారు, మా వైఫ్ ఇలా ఎందుకు, మా అత్తగారు ఎందుకు ఇలా ఉన్నారు, నేను ఇచ్చిన డబ్బులు ఎందుకు తిరిగి ఇవ్వరు, ఇలా ఏదైనా కానివ్వండి. పిల్లల్లో కూడా ఇవాళ రేపు ఈ మస్కులర్ ఎనర్జీలు ఏదైతే ఉంటుందో, మస్కులర్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్ అండి. మస్కులర్లో ఓకే మన యొక్క నరాల్లో వీటిల్లో అన్నీ కూడా హార్మోన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువైపోయి చిన్నప్పటి నుంచే వాళ్ళు చూడండి, కోపం చాలా ఫాస్ట్గా వస్తుంది చిన్నపిల్లలకి ఈ మధ్య. అర్థం చేసుకునేవన్నీ మనం ఏదైనా పదే చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి అసలు అర్థం కావడం లేదనమాట. సో అలాంటి పేరెంట్స్ని కూడా, ఎందుకంటే నా పర్సనల్ క్లాసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు షేర్ చేసుకుంటుంటారనమాట. సో ఫ్యామిలీలో హస్బెండ్తో ఈ ప్రాబ్లం, పిల్లలతో ఈ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని పెంచే విషయంలో మనం చిన్నప్పటి నుంచి కేర్ తీసుకోవాలండి. అలా తీసుకోలేదని అనుకుంటే కనుక వాళ్ళు చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేసినా కూడా ఎంతో కొంత నష్టమైతే ఉంటుంది. మన మేనిఫెస్టేషన్ పవర్తో ఎవరినైనా మార్చగలం. కానీ ఈ మస్కులర్ ఏదైతే ఉంటుందో అక్కడ మజిల్ టైటప్ అయిపోవటము, ఆన్గోయింగ్ స్ట్రెస్, ఆ పెయిన్ అనమాట. ఏం ట్యాబ్లెట్లు వేసుకుని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా, ట్యాబ్లెట్లు వేసుకున్న కాసేపుకి రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ అగైన్ మీరు స్టార్ట్ అవుతుందంటే మార్చాల్సింది ట్యాబ్లెట్స్ని కాదమ్మా. ఓకే, మార్చాల్సింది మీ థాట్ ప్రాసెస్ అని అర్థం. ఇక నెక్స్ట్ నర్వ్ సిస్టమ్ అని. ఈ నర్వ్ సిస్టము దేనికి కనెక్ట్ లేదు చెప్పండి? హార్ట్కి కనెక్ట్ లేదా, ఐస్కి కనెక్ట్ లేదా, ఇయర్స్కి కనెక్ట్ లేదా, లంగ్స్కి కనెక్ట్ లేదా, కిడ్నీస్కి, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్కి కనెక్ట్ అయ్యి ఏదైనా ఉందంటే అవి నర్వ్సేనండి. సో స్ట్రెస్ ఎప్పుడైతే ట్రిగర్ చేస్తుందో సైకలాజికల్గా చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట. హార్ట్ రేట్ పెరగచ్చు, ఓకే, బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, సడన్గా ఒంటికి చెమటలు పడడం, లేకపోతే తప్పించుకుందాం, లేకపోతే కొట్లాడేద్దాం, ఈ రెండిట్లు తప్పించుకుని వెళ్ళిపోదాం. అంతేగాని సావధానంగా కూర్చుందాం, మాట్లాడదాం, దానిలో ఉన్నదాన్ని సాల్వ్ చేద్దాం, ఇలాంటిది ఏముండదు. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ పొజిషన్, ఫైట్, ఫ్లైట్, ఫాన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్. ఓకే, ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్, ఫాన్ అని చెప్పేసి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇవి నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. మేబీ నా క్లాసెస్లో విన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇది. సో ఈ పొజిషన్, ఈ 3, 4, 1, 2, 3, 4 ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్, ఫాన్, ఎందులోకైనా సరే మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. అంటే ఫైట్ చేయొచ్చు, పారిపోవచ్చు, ఫ్రీజ్ అయిపోవచ్చు, లేకపోతే దాన్ని మీరు తీసుకోలేని విధంగా తీసుకోవడానికి ఏదైనా సరేనండి. ఇందులో ఏ రకంగా అయినా సరే మీ నర్వ్స్ని బట్టి అది రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. సో అక్కడి నుంచి స్వెట్స్ రావడం కానీ, మీరు తీసుకునే దాన్ని బట్టి ఏముండదు, చిన్న విషయం ఉంటుంది కానీ పదే ఆలోచిస్తుంటారు. వాటికి ఎఫెక్ట్ అయ్యేది నెక్స్ట్ నర్వ్స్ అండి. స్కెలిటన్ అంటే మీరు ఒక పుర్రే అనుకున్నారు, ఏదైతే స్కెల్ట్ ఉంటుందో, మా స్కల్ ఉంటుందో అదే అనుకున్నారు. కాదండి, బాడీలో ఉండేటటువంటి ప్రతి బోను కూడా మీ మేనిఫెస్టేషన్కి రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, స్ట్రాంగ్గా చక్కగా కొంచెం ఎక్సర్సైజ్ అది చేసుకుని పాజిటివ్గా ఉండి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ మైండ్ వైజ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఎక్కువ ఉంటారు అనమాట.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఎవరిదైనా మీకు తెలిసిన వాళ్ళతో ఎవరిదైనా అబ్జర్వ్ చేసి చూడండి. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాడీకి ఇస్తారో నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది, మస్కులర్ దెబ్బతింటుంది, ఎండోక్రైన్ దెబ్బతింటుంది, డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. దాంతోపాటు ఎముకలు కూడా పెలుసుబారుతాయని మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎస్ అండి, పెలుస్తాయి. ఎలా అంటే ఇప్పుడు జస్ట్ పడ్డామనుకోండి, లెగిస్తే జస్ట్ ఏదో నర్వ్ వరకు దెబ్బతేలింది, తర్వాత కొంచెం నొప్పి వచ్చింది, ఏదో జెండు బాంబు రాసుకుంటే అయిపోతుంది, ఇట్లా ఓకేనండి. కానీ అలా కాదు, కొంతమందికి ఇట్లా జస్ట్ చీమ చిటుక్కుమని అట్లా అల్లినా కూడా వెంటనే బోన్ ఫ్రాక్చర్ అయిపోవటము, బలం లేకపోవడం అనమాట. బోన్స్లో బలం లేకపోవడము, ఆ బోన్స్లో ఉండాల్సినటువంటి ఏవైతే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయో అందులోని సో అది ఏమైపోతుందంటే ఈజీగా బోన్ విరిగిపోవడానికి కానీ, లేకపోతే తొందరగా అతుక్కోకపోవడానికి కానీ మన బ్రెయిన్లోంచి మనం పంపించేటటువంటి హార్మోన్సే చాలా చాలా హెల్ప్ చేస్తాయి. మనం ఎప్పుడు పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ అఫర్మేషన్స్తో పాజిటివ్గా ఎందుకు ఉండాలి అని అంటే, ఇప్పుడు తెలిసింది కదండి, నాట్ ఓన్లీ అఫర్మేషన్స్ అంటే బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్లో వేసుకునేవే కాదండి. ఎండోక్రైన్, మస్కులర్, నర్వ్ సిస్టము, స్కెలిటన్, డైజెషన్ సిస్టము, వీటన్నిటి మీద ఆధారపడే మన మేనిఫెస్టేషన్స్ తొందరగా అవ్వాలా లేకపోతే లేట్గా అవ్వాలనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఎముకల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎముకలకి సంబంధించిన కూడా మెడిటేషన్స్ ఉంటాయి, వాటిని చేసుకోవాలి మనం. అందులో ఉండేటటువంటి ఏదైనా సరే, ఎలాంటి కైండ్ ఆఫ్ దానికి ఎముకలకు ఉండేటటువంటి బలం ఉంటుందో దాన్ని పెంచుకుంటూనే వెళ్ళాలండి. అందుకే ఏజ్ రివర్స్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ ఏజ్ ఎంత పెరిగినా కూడా చక్కగా వాళ్ళు అఫర్మేషన్స్, హిప్నోసిస్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకొని ఏజ్ని బ్యాక్ తీసుకెళ్తారు. వాళ్ళు లుక్స్ లైక్ చాలా యంగ్గా కనిపిస్తారు. చాలా పెద్దవాళ్ళు 60 ఏళ్ళు అలా ఉంటాయి, కానీ వాళ్ళు కొంచెం యంగ్గా కనిపించడానికి ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తుంటారు. అప్పుడు బోన్ స్ట్రాంగ్ అనేది వీళ్ళకి చాలా అవసరం అన్నమాట. ఇక అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏదంటే డైజెషన్ సిస్టమ్ అండి. ఆ సిస్టంలో మీరు కనుక కరెక్ట్గా వేయాల్సిన ఫుడ్ కరెక్ట్ టైంకి కరెక్ట్ మోతాదులో వేయలేకపోతే పాపం అది అక్కడే ఉండి ఎప్పటికీ జీవితకాలం నిరంతరం ఇంత కూడా రెస్ట్ తీసుకోకుండా ఉండేటటువంటి ఒక ఆర్గాన్గా మీ బాడీలో మిగిలిపోద్ది. ఎప్పుడు కూడా పొద్దుటే లేవండి అమ్మ, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం టైంలో లేవండి. ఎవరి క్లాసెస్లో ఉన్నా లేకపోయినా కూడా, నా క్లాసెస్ అయితే అదే టైంలో ఉంటాయి, లేకపోయినా కూడా ఆ టైంలో లేచి మీకు ఏం కావాలి అనుకునేది ఆల్రెడీ మీరు అఫర్మేషన్ టైంలో రాసుకు పెట్టుకున్న తర్వాత ఆ టైంలో దాని గురించి మేనిఫెస్టేషన్ చేయండి. బాగా ఫుల్గా ఫీల్ ద ఫీల్ థ్యాంక్ యూ. ఎస్, వారికి అక్కడి నుంచి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, దేనికోసం చెయ్యాలి, ఇలా హస్బెండ్ కోసం ఆలోచించినా, పిల్లల కోసం ఆలోచించినా, దేనికోసం ఆలోచించినా కూడా డైజెషన్ సిస్టమ్ మీద ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ పడుతూ ఉంటుందన్నమాట. సో ఆ ఇంపాక్ట్ పడినప్పుడు మీరు ఏం చేయాలంటే కరెక్ట్ టైంకి మార్నింగ్ లేవండి, లేచిన తర్వాత అర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయండి. లంచ్ ఏదైతే ఉంటుందో గట్టిగా తీసుకోండి. ఓకే, లంచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచి డిన్నర్ మాత్రం కొంచెం 7-7:30 ఆ టైంలోకి కంప్లీట్ చేసేసేయండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే 7:30-8 కల్లా తిన్నారనుకోండి, 10-10:30 వరకు అది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గానే మీ బాడీకి ఎక్కడికి బ్లడ్కి పంపించాలా, వైట్ సెల్స్కి పంపించాలా, బోన్స్కి పంపించాలా, నర్వ్స్కి పంపించాలా, బ్రెయిన్కి, హార్ట్కి, ఎక్కడెక్కడికి ఏమేమి పంపించాలో అది చూసుకుంటుంది అనమాట. లేదు అని అంటే ఎప్పుడు కూడా డైజెషన్ సిస్టంలో లీక్స్ అనేవి ఉంటాయండి. ఆ లీక్స్ అయిపోయినాయి అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. చెప్తుంది మన బాడీ ఆ లీక్స్ అయితే ఏమవుతుంది, ఎలా అవుతుంది అని చెప్తుంది. ఎలాగైతే ఎనర్జీ లీక్స్ అవుతుందో మనకి ఇది కనిపించవండి, ఎనర్జీ లీక్స్ కనిపించవు, కానీ దీని మాత్రం డాక్టరు ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ లీక్స్ మాత్రం కనిపిస్తాయి. ఎనర్జీ లెవెల్స్ ఒకటి, తర్వాత చక్రాస్ లీక్స్ ఒకటి, ఓకే, ఫ్రీక్వెన్సీ లీక్స్ ఒకటి, ఇవన్నీ మనకి కనిపించేవి కాదు. ఇవన్నీ మనకి ఇంటర్నల్గా మన కంటికి కనిపించిన ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వైజ్ ఇవి పనిచేస్తుంటాయి. కానీ ఇదొక్కటి మాత్రం డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అమ్మా. ఏది పడితే అది అందులో వెయ్యొద్దు. స్పెషల్గా నేనైతే మైదాని టోటల్ నో మైదాతో చేసింది ఏదైనా సరే అవాయిడ్ చేయండి. నేనైతే ఇది ఒక్కటే రికమెండ్ చేయగలను. పిజ్జా, బర్గర్, బ్రెడ్ అంటే ఎక్కడేం చేస్తారండి? పిజ్జా అంటే దాని బేస్ ఎక్కడేం చేస్తారండి? ఫ్రైడ్ మరీ ఎక్కువ ఏపేసి చేసేసి ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓత్ తీసుకోండి,
ఫస్ట్ అయితే మైదాని వదిలేయండి, తర్వాత నెమ్మదిగా ఫ్రైడ్వి అవి వదిలేద్దరు. కానీ ఒకేసారి ఎప్పుడు కూడా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటారు ఎన్ఎల్పిలో, ఏది పడితే అది వెంటనే చేయకూడదు. దానికి ఒక రూల్ ఉంటుంది, నెమ్మదిగా వదిలేసేయండి. సో ఎందుకు అసలు మీ యొక్క మేనిఫెస్టేషన్స్లో ఇన్ని చేంజెస్ తీసుకొచ్చినప్పుడు మీ నర్వ్స్కి కానీ నాళ్ళకి కానీ దేనికైనా సరే ఒకటే పని, మీరు ఏం చెప్తున్నారో అది వినడం. మీరు మీ బాడీని మీకు చెప్పినట్టు విధంగా మీరు మార్చుకోగలిగితే, డైజెషన్ సిస్టమ్ కానివ్వండి, నర్వ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మస్కులర్ సిస్టమ్ కానివ్వండి, ఆరెల్స్ స్కెల్టల్ ఆర్ ఎండోక్రైన్ ఏదైనా కానివ్వండి, వాటికి ఇవ్వాల్సిన పొజిషన్లో వాటి ఉంచితే, వాటిని ఎలా చూసుకోవాలో అలా మీరు ప్రేమగా చూసుకుంటే మేనిఫెస్టేషన్ చిటికలో అయిపోతాయండి. ఎస్, అవన్నీ మేము చేసాం కాబట్టి, మాకు సాక్షి ఉంది కాబట్టి మేము మీకు చెప్తున్నామండి. లేకపోతే సో ఇంకా ఇవన్నీ మీరు పాటించిన తర్వాత ఒక్కసారి ఇవన్నీ చేసిన తర్వాత మేనిఫెస్టేషన్ చేయండి. బిఫోర్ దిస్ బిఫోర్ దాట్ అన్నట్టుగా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు కొంచెం టైం పడుతుంది. మీకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ మార్చాలంటే ఏమి చిటికలో అయ్యే పనులు కాదండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ఇప్పుడు నేను చెప్పినవి కేర్ తీసుకొని మార్చుకుని చేసిన దానికి, తర్వాత మీరు చేసిన దానికి ఇప్పుడు మీ మొత్తం రాసుకోండి. మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేశాను నేను, ఎన్నాళ్ళకి నెరవేరుతుంది, దీని తర్వాత మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేశాను నేను, ఎన్నాళ్ళకి నెరవేరుతుంది. ఓహో, మన యొక్క నర్వ్ సిస్టము, స్కెల్ కానీ, బోన్స్ కానీ, లేకపోతే నాడులు కానీ, బ్లడ్ కానీ, ప్రతిదీ కూడా మన మేనిఫెస్టేషన్స్కి ఇంత ఉపయోగపడుతుందా అని అంటుంది. వీటన్నిటిని చేసేటప్పుడు కొన్ని చిన్న స్టెప్స్ ఉంటాయండి, వాటిని అయితే పాటించండి. కాసేపు అన్న వాకింగ్కి వెళ్ళండి, అది గ్రాటిట్యూడ్ వాక్ అయితే అద్భుతం, మహా అద్భుతం. నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఫోన్కి ఎవ్రీడే బిఫోర్ బెడ్ 2 hours బిఫోరే దాన్ని మీరు పక్కన పెట్టేసారు. దాంతో కూర్చొని అచికిపుచ్చుకులు ఆడకూడదు. ఓకేనా? సరే, ఓకే. మీల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీల్స్ చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ ఓకే ఒక 70%, లంచ్ 95% తీసుకోవచ్చు, కానీ డిన్నర్ మాత్రం ఓన్లీ 40% అండి. ఇది మీరు తీసుకోవాల్సినటువంటి కేర్ అనమాట, ఫుడ్ విషయంలో అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మీకోసం మీరు ఒక 1 hour అన్న డైలీ సెల్ఫ్ టాక్ కోసం కేటాయించుకోండి. చెప్పండి ఇంట్లోకి, నాకు నేను మాట్లాడుకుంటున్నాను, లేకపోతే మీకు ఏదో అయిపోయిందని అనవసరంగా ఇంట్లో వాళ్ళు భయపడగలుగుతారు. సెల్ఫ్ టాక్ అంటే మీరు ఏం సాధించగలరు, ఏం సాధించాలంటే ఏం చేయాలని మీతో మీరు మాట్లాడుకోండి. మెడిటేషన్ చేసినప్పుడు ఆన్సర్స్ వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా, నాట్ ఓన్లీ ఎన్వి తినేవాళ్ళు తగ్గించండి, కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం బాగా చేయండి. ఓకే, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది మెడిటేషన్ అండి. మెడిటేషన్ కుదరాలన్నా కూడా ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయకండి అమ్మా. ఓకే, అది లేదంటే సెట్ అవ్వదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే నేను టెక్నిక్ చెప్తాను. స్ట్రెస్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో 4 ఇన్హేల్ అండి, ఓకే, 7 హోల్డ్ చేయాలి, 8 ఎక్సైల్ చేయాలి. ఇది అలా మీరు ఎన్నిసార్లు చేయాలంటే ఒక 20 times చేయండి స్టార్టింగ్ వాళ్ళు. తర్వాత అలవాటు అయిపోయాక మీరు 10 times చేసినా కూడా మీకు అది బాగానే పనిచేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి డైలీ ఎఫర్మేషన్స్ అంటూ రాసుకోండి అమ్మ. మీరు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనుకుందాం కాసేపు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు కదా, దీనికి ఒక 28 times చెప్పేసేయండి. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనేసి చెప్పేస్తారు కదా. కలిసి ఉంచండి. అలా ఎన్నిసార్లు చేయాలి? 8 గ్లాస్ ఆఫ్ వాటర్కి చేయాలి. ఇన్ఫినిటమ్ 8 తెలుసు కదా, ఇన్ఫినిటమ్ 8 గ్లాస్ ఆఫ్ వాటర్కి డైలీ ఇలా చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ 8 hours స్లీప్, 8 hours వర్క్, 8 hours అదర్ థింగ్స్. 24 hoursని మీరు పర్ఫెక్ట్గా యూస్ చేసుకోండి. ఇందులో ఈ 8 hours ఏ గొడవ ఉండదండి. ఈ 8 hours ఒకవేళ జాబ్ ఇంట్లో పని ఉంటే ఇంట్లో పని, ఒకవేళ జాబ్కి వెళ్తూ ఇంట్లో పని చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ 10 hours పోతాయి, 6 hours ఇంట్లో వర్క్స్కి పోతాయి. అలా కాకుండా ఇంట్లోనే ఉండి సీరియల్స్ చూసే వాళ్ళకైతే మళ్ళీ ఇక్కడ కూడా 6 hours పోయినా 10 hours మీకు ఉంటుంది. ఈ 10 hours ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అనేది ముఖ్యం. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ గొప్ప అండి, అదేమి అద్భుతం కాదు, రాకెట్ సైన్స్ కాదు. ఎవరమైనా సాధించగలం, ఏమైనా చేయగలం, మనం అనుకోవాలంతే.
మనం ఏదైనా సాధించగలమనే ఫీలింగ్ మనలో ఉన్నదంటే ఈజీగా సాధించేస్తాం అనమాట. సో అప్పుడు ఈ 10 అవర్స్ మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీకు ముందు ఏం చెప్పానో వాటిని బాగు చేసుకోండి ఫస్ట్. ఓకే, ఆ తర్వాత మీరు గ్రాటిట్యూడ్ బుక్ రాయండి. ఇంపార్టెంట్లో మామూలు ఇంపార్టెంట్ కాదు, నెంబర్ 1 పొజిషన్ ఇంపార్టెంట్. రాస్తూ ఉన్న వాటిల్లో ఆల్రెడీ మీ దగ్గరుండి హ్యాపీగా ఉన్న థింగ్స్ని అందులో రాయండి. సూపర్గా మీకు ఇది వర్కౌట్ అవుతుంది. మీరు రాసుకుని వెళ్ళే కొద్ది మీ యొక్క కనీసం ఎన్ని రాయాలంటే డైలీ 30 రాయండి. అలాగా ఒక 41 days చేయండి. మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో చూద్దరు కానీ. ఓకే, ఇవన్నీ చేయండి అమ్మా. సో ఏది మిస్ చేసుకోవద్దు. చాలా ఈజీ థింగ్స్ ఇవన్నీ. ఏమి మీరు ఒక నిప్పుల్లో నడవాల్సిన అవసరం లేదు, లేకపోతే మీకు ఈత రాకపోతే నీటిలో ఈత కొట్టినంత పని కాదు, అట్లా ఏమీ కాదు. జస్ట్ మీరు సింపుల్గా డే టు డే లైఫ్లో అన్నీ చేసుకుంటూ కంప్లీట్ చేసుకునేవే. సో చాలా ఈజీ థింగ్స్. సో మీకు ఫ్రీ మాస్టర్ క్లాస్ని మాత్రం మిస్ అవ్వద్దు. అది ఎప్పుడు పెడతాను అనేది చెప్తాను, కింద వచ్చేసి మీకు ఇస్తాను, లింక్ ఇస్తాను ఫ్రీ మాస్టర్ క్లాస్ది. అందులో జాయిన్ అవ్వండి. అక్కడ పంపిస్తా జూమ్ లింక్. ఓకే, జూమ్ లింక్ నేను పంపిస్తాను. ఆ రోజున మీరు అందులో జాయిన్ అవుతారు. కానీ ఆ రోజు మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంకా బ్యూటిఫుల్ ఏమొస్తున్నాయండి, జూలై 1 వస్తుంది. ఆ రోజు చేయాల్సిన రిచువల్స్ కానీ ఆరెల్స్ అమావాస్య వస్తుంది. చాలామంది పాపం లాస్ట్ టైం చాలా ట్రై చేశారు కానీ అవ్వలేదు. కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళందరికీ నేను మళ్ళీ పౌర్ణమి రిచువల్స్ చేయించేసాను. అమావాస్యది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 0707 ఈ పోర్టల్. వీటన్నిటి గురించి మనం మన ఏవైతే వాట్సాప్ లింక్ ఉంటుందో అందులో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.